హలో ఆల్, వెల్కమ్ టు మనీరా సోలార్ ఎనర్జీ. నేను మీ రాఘవేందర్ రెడ్డి. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండి. ఈరోజైతే మనం తెలంగాణ స్టేట్లో ఉన్న మహబూబ్ నగర్ డిస్టిక్ చర్చెల్ల మండల్ గంగాపూర్ విలేజ్లో ఉన్నామండి. నా ప్రాపర్ ఇక్కడే. అయితే ఈరోజు ఇక్కడ మనం 2 ఎకర్స్లో ఫామ్ ల్యాండ్ డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఫుల్ లెంత్గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. ఈ ప్రాసెస్లో ఫామ్ ల్యాండ్ చూయించుకుంటూ నా జర్నీ మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నా యొక్క జర్నీ అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల రీజన్స్, నా మైండ్ సెట్ ఏంటి, సో ఎవ్రీథింగ్ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. అలాగే మనం ఈ ఫామ్ ల్యాండ్ని ఎలా డెవలప్ చేస్తున్నాము అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఇదైతే చర్చెల్ల మండల్ గంగాపూర్లో ఉన్న మా 2 ఎకర్స్ ఫామ్ ల్యాండ్ అండి. ఇది ఈరోజు సంక్రాంతి కాబట్టి చక్కగా ముగ్గులేసి అలంకరించాము. ఇది మా గేట్లు వచ్చే కూడా లైక్ కొట్టండి, ఒకటి లైక్ కొట్టండి. సో ఈ వెహికల్ ఏదైతే హీరో హోండా స్ప్లెండర్ ఉందో నా లైఫ్లో చాలా కీలకం అండి. ఎందుకంటే ఇది మా ఫాదర్ 2014లో ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా దీన్ని తీయడం జరగలేదు. నాతో కంటిన్యూ చేయిస్తున్నాను. నా జర్నీలో ఇది ఒక పార్ట్. అండ్ ఇది నేను కొన్న కారు, కాకపోతే మా ఫాదర్ ఏదైతే మా కోసం మిగిలించారో దాంట్లో నుంచి కష్టపడి నేను కొనుక్కున్న కారు. అండ్ చూసుకున్నట్టయితే ఇది 2 ఎకర్స్ ఫామ్ ల్యాండ్లో అంటే ఫ్యూచర్ ప్లాన్తో మనం ముందుగా ప్లాంటేషన్ చేసి ఒక 2-3 ఇయర్స్ తర్వాత, మేబీ 3 or 4 ఇయర్స్ తర్వాత మనం ఇందులో ఒక మంచి ఇల్లు లాంటిది కట్టి అది అందులో ఉండాలని అనుకుంటున్నాను. సో అప్పటి వరకు అయితే ఒక చిన్న కంటైనర్ వేసాము. ఇలా కంటైనరు ప్లస్ ముందులో షెడ్స్. రీసెంట్గానే ఈ బండలు వేయించాము, రఫ్ బండలు. అండ్ చూసుకున్నట్టయితే మంచి ముగ్గేశారు. మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చాము సంక్రాంతికి. సో ముందుగా మీకు చూపించబోయేది ఇదైతే రుద్రాక్ష చెట్టు అండి. చూద్దాం మనకి ఎన్ని రుద్రాక్షలు వస్తాయో. మంచిగా గ్రో అవుతుంది, వెరీ గుడ్. అండ్ ఇక్కడ లెమన్ గ్రాస్, మంచిగా గులాబీ చెట్లు అండ్ కనకాంబరం. నాకు చాలా ఇష్టం కనకాంబరం చెట్లు. అండ్ ఇక్కడ ఒక గ్రేప్ చెట్టు కూడా పెట్టాం, వెరీ గుడ్ గ్రోయింగ్ అండి. ఇది ఇలా పాకుతూ వెళ్తుంది. జామ చెట్టు, చిక్కుడుకాయ అండి, చాలా చక్కగా కాసింది. మనం ఒక 4 to 5 మెంబర్స్ కూడా మనం సంక్రాంతి స్పెషల్గా ఇవ్వడం జరిగింది. మనకు దానిమ్మ చెట్టు ఉంది. అండ్ అంజీర్ కూడా మంచి ఫ్రూటింగ్ వస్తుంది. ఇది బిర్యానీ చెట్టు, బిర్యానీ ఆకు, బిర్యానీ కాదండి. అండ్ ఇది వెరీ లెస్ పీపుల్స్కి తెలుసండి, ఇది చెమ్మకాయ అంటాము. ఇక్కడ 2 సీడ్స్ కోసం వదిలేసాము. మనకు ఒక ఆవు, ఒక బేబీ బాయ్ దూడ కూడా ఉందండి. ప్రస్తుతానికి తినడానికి వెళ్ళినాయి. మంచి పేరు సజెస్ట్ చేయండి. సో ఇందాక చెప్పిన చెట్లన్నీ ఇంటి ముందర పెట్టుకున్నామండి. ఫ్రూట్స్ పళ్ళ చెట్లు ఒక ఇంటి ముందు ఒక 5 to 10 ప్లాంట్స్ అలా పెట్టుకున్నాము. అండ్ ఈ 2 ఎకర్స్ ల్యాండ్ అనేది ఈ ఇయర్ అంటే కాటన్ వేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే ఇలా బార్డర్లో అన్ని చెట్లు నాటుకున్నామండి. ఒక కొబ్బరి చెట్టు, ఒక రోజ్వుడ్ చెట్టు అండ్ ఒక శ్రీగంధం. చూసుకోవచ్చు, శ్రీగంధం. మళ్ళీ ఒక కొబ్బరి చెట్టు, ఒక రోజ్వుడ్ చెట్టు, ఒక శ్రీగంధం.
ఇలా ఆల్టర్నేట్గా కొబ్బరి చెట్టుకి మధ్యలో 25 ఫీట్ ఉంటుంది. అండ్ 25 ఫీట్ టు 12 ఫీట్కి ఒక రోజ్వుడ్ అండ్ శ్రీగంధం నాటడం జరిగింది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే 3 to 4 ఇయర్స్ తర్వాత మనం ఎప్పుడైతే మంచి ఇల్లు కట్టుకున్నాము, మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నాము, అప్పటికి గ్రీనరీ అనేది ప్రాబ్లం రాకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే లైక్ ఇల్లు కట్టేసి పెద్ద పెద్ద చెట్లు 3 years 4 years చెట్లు ఎక్కువ కాస్ట్ పెట్టి కొని దాన్ని తెచ్చి నాటడం జరుగుతుంది. అవి అంత పర్ఫెక్ట్గా ప్లాంటేషన్ అవ్వవు. మేబీ అయినా కూడా కాస్ట్ ఎక్కువ. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. మనం ఇనిషియల్గా చెట్లు పెట్టుకొని 3-4 ఇయర్స్లో మనం బెటర్ వర్క్ చేసి మంచి ప్రాఫిట్స్ వస్తే అప్పుడు మంచి ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాము. అప్పటి వరకు కంటైనర్ హౌస్తో మేనేజ్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీగంధం చాలా బ్యూటిఫుల్గా పెరిగిందండి. ఇలా ఒక 4 to 5 ప్లాంట్స్ మాత్రం చాలా 1 ఇయర్లోనే 7 feet హైట్ పెరిగాయండి ఇవి. అండ్ మిగతావి చాలా చిన్నగా ఉన్నాయి. దట్స్ ఓకే, అంటే మెల్లగా గ్రో అవుతాయేమో. వెయిట్ అండ్ సీ ఎలా అవుతుందో. సో 2 acresకి ఇలా రౌండ్గా మొత్తం మనము అరౌండ్ 40 కొబ్బరి చెట్లు, 40 రోజ్వుడ్, 40 శ్రీగంధం మరియు ఒక 50 ఎర్రచందనం నాటామండి. అటు సైడు ఇది ఎక్కడైతే వాల్ ఉందో అక్కడ కొబ్బరి చెట్టుకి మళ్ళీ శ్రీగంధానికి మధ్యలో వాల్ సైడ్ నాటాము. ఫ్రంట్ సైడ్ ఒక 6 feet తీసుకున్నాము గ్యాప్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ వాల్ టు ప్లాంట్ అనేది 6 feet గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేసింగ్లో మనము ఎర్రచందనం మొక్క కూడా నాటాము, కానీ ఇక్కడ కాదు, అటు సైడ్ నాటాము. సో చూద్దాం, అంటే ఈ ఎర్రచందనం కానీ, ఈ రోజ్వుడ్, ఈ శ్రీగంధం ఇవన్నీ కలప ప్లాంట్స్ రేపు ఫ్యూచర్లో పిల్లలకి, మనమైతే ఏం చేసుకునే లేదు, అరౌండ్ ఒక 30 years అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అయితే వెల్ అండ్ గుడ్. బట్ మనం ఉన్న రోజులు అది బ్యూటిఫికేషన్కి మాత్రమే ఉంటుంది. నా జర్నీ విషయానికి వస్తే అండి, నేను మోహన్ రెడ్డి మరియు ఉమాదేవి గారికి పుట్టాను. అండ్ నేను ఊర్లో ఉంటే ఏదో ఖరాబ్ అయిపోతాను, అంటే ఊర్లో చిల్లరగా అల్లరిగా తిరుగుతానని చెప్పేసి మా ఫాదర్ దూరదృష్టితోన ఒక బోర్డింగ్ స్కూల్లో వేయడం జరిగింది. అదంటే అది మరి పూర్వజన్మలో నేను ఏమైనా నేరం చేశానో లేకుంటే అది నా వెల్ బీయింగ్కో తెలీదు, కానీ సిన్స్ ఫ్రమ్ ఎల్కేజీ అండి, అంటే లైక్ PP1 ఎల్కేజీ నుంచి 10th వరకు నేను హాస్టల్లో ఉండడం జరిగింది. బట్ గుడ్. స్కూల్ గురించి చాలామంది ముందుగా తిట్టుకుంటుంటాము. బట్ ఎప్పుడైతే బయటికి వచ్చి మిస్ అవుతామో యాక్చువల్ డేస్ని, అప్పుడే స్కూల్ మనకు మంచిగా అనిపిస్తుంది. వీఆర్ ఆల్సో ద సేమ్. అంటే ఉన్నన్ని రోజులు ఏంటి హాస్టల్, ఏంది మా నాన్న నన్ను ఇట్లా సతాయిస్తుండు, ఎందుకు అందరు బయట మంచిగా ఫ్రీగా తిరుగుతున్నారు అలా అనుకోవడం జరిగింది. బట్ లెటర్ ఆన్ వెన్ బయటికి వచ్చినప్పుడు, అంటే మన తోటి వాళ్ళు ఎవరైతే ఊళ్ళో ఉండి ఎలా గ్రో అయ్యిండ్రో, వాట్ ఆర్ ద, అంటే వాళ్ళు ఉన్న స్టేజ్ ఏంటి, ఇవన్నీ ఆలోచించిన తర్వాత యాజ్ ఎ ఫాదర్ ఈజ్ వెరీ మచ్ గుడ్ అండ్, అంటే మనం ఎవరైనా మన పిల్లల కోసమే ఆలోచన చేస్తుంటాము. బట్ మన పిల్లలు మనం ఏదైతే స్ట్రిక్ట్ చేస్తామో దానికి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చేస్తాడు మా డాడీ అని చెప్పేసి ఫీల్ అవ్వడం జరుగుతుంది. అది తప్పు అనుకుంటూ ఉంటుంటాం, జనరల్. బట్ నేను 10th వరకు కొత్తగూడ పీపుల్స్ స్కూల్, కొత్తగూడలో బోర్డింగ్ స్కూల్ అండి, రెసిడెన్షియల్ స్కూల్, వాట్ వి కాల్ జనరల్లీ హాస్టల్లో ఉండడం జరిగింది. పండగకు రావడం, పండుగలకు కూడా మా ఊళ్ళో వెరీ లెస్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేది. సో అక్కడ ఉండి రేపు స్కూల్కి వెళ్ళాలంటే ఈరోజు మాత్రమే ఊరికి రావడం జరిగింది. ఈ ఊరితో లెస్ అటాచ్మెంట్ ఉండేది. వెరీ ఫ్యూ పీపుల్ ఐ నో ఇన్ దిస్ విలేజ్. బట్ వన్స్ నేను హాస్టల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రెగ్యులర్గా రావడం జరిగింది ఈ ఊరికి. బట్ లేటర్ ఆన్ మళ్ళీ ఇంటర్ అండ్ బీటెక్ చేశాను నేను, బీటెక్ కంప్యూటర్ సైన్స్. అది మహబూబ్నగర్లో మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడం జరిగింది. బట్ ఇక్కడ జరిగిన చిన్న మిస్క్యాలిక్యులేషన్ అండి. ఐ వాజ్ సపోజ్ టు బి డాక్టర్, అంటే నాట్ సపోజ్ టు బి, ఐ కాంట్ సే లైక్ దట్. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ MBBS. బట్ డ్యూ టు మై 10th మార్క్స్ యాక్చువల్లీ, మేబీ నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బెటర్గా ఉండదు. ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. నా 10th మార్క్స్ నాకు బోర్డింగ్ స్కూల్లో ఉండి వెరీ, అంటే ఒక మీడియం లెవెల్ స్టూడెంట్కి ఏ మార్క్స్ అయితే వస్తాయో అలాంటి మార్క్స్ వచ్చాయి. సో
నాకు ఒక డౌట్ వచ్చింది. నేను మేబీ నా హ్యాండ్ రైటింగా లేకుంటే నేను బెటర్‌గా చదువుతానో లేదో తెలీదు. ఐ డోంట్ నో వెదర్ ఎంబీబీఎస్ నా వల్ల అవుతదో కాదో అని నాకొక క్వెషన్ మార్క్ ఉండేది. ఫ్యూ అదర్ రిలేటివ్స్ కూడా సజెస్ట్ చేశారు. డోంట్ గో ఇట్స్ హెవీ అని చెప్పేసి. బట్ ఆ స్టేజ్‌లో నేను సరే చూద్దాం. హ్మ్. ఆ స్టేజ్‌లో నేను ఎందుకో ఎంపీసీకెళ్ళాను. అండ్ ఇంటర్మీడియేట్ చదివాను. ఇంటర్మీడియేట్‌లో కూడా మనకి యావరేజ్ మార్క్స్ వచ్చాయి. అరౌండ్ 750,000కి. సో, ఆహ్, ఇంటర్ చదివాను. తర్వాత క్రాష్ కోర్స్‌లో అందరం చేస్తూ ఉంటాం గదా! ఎంసెట్ కోచింగ్ చేశాను. తర్వాత సంథింగ్ అరౌండ్ 40,000 చేంజ్ ఏదో ర్యాంక్ వచ్చింది. మహబూబ్ నగర్ స్వీట్స్ కాలేజ్‌లో చదివాను. బీటెక్ అయిపోయింది. బీటెక్‌లో కూడా గుడ్ మార్క్స్. యావరేజింగ్ ఆఫ్ 65%. ఐ థింక్ క్లాస్ టాపర్ ఏదో 68 72 వచ్చింది. ఐ డోంట్ నో. బట్ నాకు 65% వచ్చింది. కొంచెం అప్పట్లో నాకు కొంచెం ఫికిల్ మైండ్ ఉండేది. ఫికిల్ మైండ్ వల్ల నేను యూఎస్ వెళ్దామా అనేది ఒక థాటు. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అనేది ఒక థాటు. అండ్ దట్ వాస్ వెరీ గుడ్ రెసిషన్ టైమ్ 2010. హోప్‌ఫుల్లీ ఎవ్రీవన్ నో వెరీ మచ్ రెసిషన్. అండ్ నా స్టెప్స్ అన్నీ కొంచెం అంటే లైక్ 3-4 మంత్స్ బిహైండ్ ఉన్నాయి. అంటే లైక్ పీపుల్ అందరూ యూఎస్ వెళ్దామని స్టార్ట్ చేసే టైంకి నేను ఐ వాజ్ ఇన్ చూద్దాం అనుకునే టైంలో నేను ఆగిపోవడం జరిగింది. అట్లా నేను ఒక 2-3 మంత్స్ స్టెప్స్ బిహైండ్ నుంచి ముందుకు వేసుకుంటూ వెళ్ళాను. యూఎస్ వీసా ట్రై చేశాను. ఒక 3 టైమ్స్ వీసా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. వీసా రాలేదు. వీసా రాకపోవడంతో బ్యాంక్ కోచింగ్ అని చేశాను. రాలేదు. అండ్ చూస్తున్నట్టయితే వెనుక ఉన్నది మునగ చెట్టు అండి. మనము అంటే ఇక్కడ కొబ్బరి మొక్క తర్వాత చూసుకోవచ్చు. కొబ్బరి మొక్క తర్వాత ఒక రోజ్‌వుడ్ అండ్ ఒక శ్రీగంధం పెట్టాలి. అక్కడ 2 చనిపోవడం జరిగింది. సో, అదే ప్లేస్‌లో మనం మునగ మొక్క ఇందాక చెప్పాను కదండీ! మళ్ళీ మనం ఎర్రచందనం కూడా నాటడం జరిగిందని. సో, ఇది ఎర్రచందనం ప్లాంట్ అండి. సో, ఇట్లా ఈ వాల్ వెంబటి ఇలా ఈ సైడ్ వాల్ చాలా తక్కువ డిస్టెన్స్‌లో ఉంటుంది. చూసుకోవచ్చు. నెక్స్ట్ అలా మనకి ఈ వాల్ వెంబడి ఒక 15 ప్లాంట్స్ ఇలా నాటడం జరిగింది. ఇది కొబ్బరి మొక్క అండి. ఎంత బాగా పెరిగింది చూడండి. పాపం దీన్ని ఈరోజు నేను హర్ట్ చేశాను. ఒక 2 మొక్కలు ఇంటి ముందు బాగుంటుంది గ్రీనరీ అని చెప్పేసి నాటడం జరిగింది. కంది చేను కూడా వేశారు ఇందులో. మంచి కందులు కూడా పడినాయి మన ఇంటికి సరిపడా. అండ్ ఇది వచ్చేసి అల్లనేరేడు అండి. బరుడౌల్ వెరైటీ అంట. చాలా బాగా గ్రోత్ వచ్చిందండి. ఇది జస్ట్ 1 ఇయర్ ప్లాంట్ అండి. ఇది అరౌండ్ 8 to 10 feet పెరిగింది. ఇది చాలా బాగా పెరిగింది. ఇందాక చూసిన కొబ్బరి మొక్కనేమో గ్రీన్ వెరైటీ బోండా అండి. ఇదేమో ఆరెంజ్. సో మన ప్లాంటేషన్ అంతా కూడా ఎలా జరిగిందంటే ఒక గ్రీన్ వెరైటీ బోండా కొబ్బరి మొక్క అయితే, నెక్స్ట్ వచ్చేసి ఒక రోజ్‌వుడ్, ఒక శ్రీగంధం, మళ్ళీ ఒక ఆరెంజ్ వెరైటీ బోండా అనమాట. సో ఆల్టర్నేటివ్గా అనమాట. సో ఒక గ్రీన్ బోండా, ఒక ఆరెంజ్ బోండా, ఒక గ్రీన్ బోండా, ఒక ఆరెంజ్ బోండా ఇలా చేసాము ప్లాంటేషను. సో ఎక్కడా కూడా మనం ఎవరు ప్లానింగ్ తీసుకోలేదు. ఇట్స్ సెల్ఫ్ థాట్ అనమాట. సో సెల్ఫ్ థాట్ అనే విషయానికి వస్తే, సో మేబీ ఆ సెల్ఫ్ ప్లానింగ్ వల్లనేమో ఎక్కడో నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. నాన్నగారు ఉన్నప్పుడే నాకు లైట్గా మనకు జడ్చర్లో ఒక ల్యాండ్ ఉండేది. వై డోంట్ వి స్టార్ట్ కన్స్ట్రక్షన్, లేకపోతే డెవలప్మెంట్కి ఇచ్చేసి అక్కడ నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్దామా, వై డోంట్ వి డూ లైక్ అని నేను చెప్పాను. బట్ టిపికల్ ఫాదర్స్ 80s కిడ్స్కి సంబంధించిన టిపికల్ ఫాదర్స్ ఎలా ఉంటాం, మనం ఎక్స్ప్రెషన్స్ అన్నీ మదర్తోనే ఉంటాయి. ఫాదర్తో ఎక్స్ప్రెషన్స్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అంటే వాట్ వీ వాంట్ ఎగ్జాక్ట్లీ టు డూ అనేది కూడా ఫాదర్తో మనం చెప్పలేదు యాక్చువల్లీ. అండ్ మోర్ ఓవర్ నేను ఈ మల్టిపుల్ బైండింగ్స్ లైక్ కోచింగ్స్, ఆ కోచింగ్ ఈ కోచింగ్ అంటే నాన్న కూడా అది ట్రై చేయి, ఇది ట్రై చేయి, ఇప్పుడు కాదు కదా, అది కాదు అనడంలో కూడా మేబీ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ హిమ్. ఇట్స్ మై మిస్టేక్. వాట్ ఎవర్ అంటే నేను వాట్ ఐఎమ్ థింకింగ్ ఎగ్జాక్ట్లీ అనేది నేను ఎప్పుడూ ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేబీ మై మిస్టేక్ అది. బట్ లెటర్ ఆన్
హ్మ్. జరగలేదు అంతే. అంటే నేను ఏదో ఒక జాబ్ చూసుకొని సెటిల్డ్ అయ్యి కొంచెం ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తానని ఆయన అనుకుని ఉండొచ్చు. బట్ సమ్‌హౌ నా థాట్ అంతా డిఫరెంట్‌గా ఉండేది. ఐ డోంట్ నో అంటే లైక్ జాబ్ చెయ్యాలని నేను ట్రై చేశాను. బ్యాంకింగ్స్ అయితే 2, 3 బ్యాంకింగ్స్ ఇంటర్వ్యూస్ వరకెళ్ళినాయి. జస్ట్ 0.02 అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఓసీ అని నేను అనను. బట్ 0.02% అయితే నేను డెఫినెట్‌గా ఓసీగా ఉండడం వల్లనే నేను జాబ్ ఆ రోజు రాలేదు. నాకు ఆర్ఆర్‌బీస్ వచ్చాయి అండ్ ఆహ్, నేషనల్ బ్యాంక్స్ క్లర్క్స్‌లో క్వాలిఫై అయ్యాను. బట్ దేర్ ఈస్ ఎ స్మాల్ ఇంటర్వ్యూలో తర్వాత ఒక 0.02, 0.5% తక్కువ రావడం వల్ల మనకు జాబ్ అయితే రాలేదు. ఫ్రమ్ దేర్ నెక్స్ట్ స్టెప్ ఏద్దామని అనుకున్నాను. వైల్ పర్సూయింగ్ నేను ఎంబీఏ కూడా చేశాను. ఎంబీఏ ఇన్ టీకేఆర్ ఐఎంఎస్ అఫిలియేటెడ్ టు ఓయిల్ ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశాను అంటే మై ఫోర్కాస్ట్ వాస్ టు డూ ఏ బిజినెస్. అంతకుముందు కూడా ఎక్కడి నుంచో బిజినెస్ చేయాలనే థాట్ ఉంది. తర్వాత కూడా నేను బిజినెస్‌లో ఉండాలని ఒక థాట్ ఉంది. ఎంబీఏ చేద్దాం ఎక్కడైనా కెరీర్‌లో యూజ్ అవుతుంది కదా అని అనుకున్నాను. బట్ సారీ చేశాను. ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నాన్నగారు ఎక్స్‌పైర్ అయ్యారు. దట్ వాస్ వెరీ సాడ్ మూమెంట్ అండి. టిల్ ద టైమ్ ఆయన ఎక్స్‌పైర్ అయ్యేంత వరకు నేను ఆప్షన్సే చూసాను తప్ప నేను దిస్ ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని చెప్పేసి అంటే నేను డిలే చేయడం వల్ల మేబీ నేను అనుకుంటున్నాను. నాకు మైండ్‌లో అప్పుడప్పుడు తిరుగుతుంది. మేబీ నేను నా ప్రాసెస్ అంటే నేను సెటిల్ అయ్యే ప్రాసెస్‌లో నేను డిలే చేయడం వల్ల మా ఫాదర్ ఏమన్నా ఇలా అయ్యుంటారని. ఆహ్, ఎండ్ ఆఫ్ ద డే ఆహ్, నేను అనుకుంటున్నాను 30% మేబీ నేనుండొచ్చు. బట్ 30% ఆయన మిస్టేక్ అండ్ రెస్ట్ ఈజ్ గాడ్ ఎవ్రీథింగ్. మనకు గాడ్‌ని బ్లేమ్ చేయడం వెరీ మచ్ ఈజీ కాబట్టి 40% గాడ్‌కి ఇస్తున్నాను. అండ్ 30% నా మిస్టేక్ ఉందని నేను అనుకుంటున్నాను. 30% మై ఫాదర్ అంటే ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ హెల్త్ అనేది చూసుకోవడం మన బాధ్యత. ఎవ్రీవన్ పేరెంట్ బాధ్యత. అందరూ అనుకుంటారు నేను మా ఫాదర్ చనిపోయేంత వరకు నా ల్యాండ్స్ ఎక్కడున్నాయి, నా బార్డర్ ఎక్కడుంది అంటే నా ల్యాండ్ బార్డర్ ఎక్కడుంది. మనకు ఒక అరౌండ్ 10-13 ఎకర్స్ ఉంటుందండి. దాని బార్డర్ కానీ ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా నాకు తెలీదు. కానీ మా ఫాదర్ ఏమో నేనున్నా మావోనికెందుకు? ఆ ప్రాసెస్‌లో మనం ఏం చేస్తామంటే అరే! నేనున్నా మొత్తం చూసుకుంటా. ఈరోజు నేనున్నా చూసుకుంటా ఎప్పటికైనా నేనుంటా నాకేమవుతది అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌లో మన హెల్త్‌ని మాత్రం ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. లేకపోతే చేసుకోండి. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను గూడా అంటే అదే చెప్తున్నాను గదా! మా ఫాదర్ నాకేమవుద్దిలే అని అనుకుంటారు. నేను గూడా నాకేమవుతది నేనెందుకు ఆహ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు? ఏడికి పోతాము? ఇలాంటివన్నీ ఉంటాయి. సో, డోంట్ టేక్ ఇట్ ఈజీ అండి. బీ ప్రిపేర్డ్, బీ ప్లాన్డ్ సో దట్ ఓన్లీ మనం ముందుకెళ్తాము. నేను ప్రిపేర్‌గా లేను, ప్లాన్డ్‌గా లేను కాబట్టి నా సక్సెస్ అనేది ఒక 3-4 ఇయర్స్ ఆహ్, లేట్ అయింది. లేట్ అవ్వడం కంటే కూడా దట్ వాస్ ఇన్ ఎ ప్రాసెస్. మేబీ అది ఫెయిల్యూర్ ప్రాసెస్ అవ్వచ్చు. జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఓన్లీ మనం నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళాము. దట్ ఈస్ అదర్ థింగ్. సో, ఈ ప్రాసెస్‌లో ఏంది అంటే నేను మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. 2014 ఆగస్ట్ 30 ఆయన ఎక్స్‌పైర్ అయ్యారు. దట్ వాజ్ వెరీ మచ్ షాక్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండి. అంటే ఆయన బక్కగుంటాడు, ఆయనకి డయాబెటిక్ ఎక్కడొచ్చింది, ఆయనకి స్ట్రోక్ ఎలా వచ్చింది? చూడండి నాకంటే కూడా బక్కగుంటాడు మా నాన్న. ఆయనకి స్ట్రోక్ ఎలా వచ్చింది? ఈజ్ వెరీ మచ్ వాలీబాల్ ప్లేయర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ అంట. నేను చూడలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద దేర్ ఫ్రెండ్స్ సే. సో, అలాంటి పర్సన్‌కి అలా ఎలా వచ్చింది అనంటే దిస్ టెన్షన్స్ విల్ కిల్ అస్ అండి. డోంట్ టేక్ టెన్షన్స్. బీ కామ్, బీ పొలైట్. సో, ఆ టెన్షన్స్ అతన్ని కిల్ చేశాయి. కొన్ని రియల్ ఎస్టేట్ వర్క్స్ చేశాడు. ఆ వర్క్స్‌లో చాలామంది ధోకా ఇచ్చారు. అండ్ వెరీ, వెరీ, వెరీ క్లోజ్ పీపుల్ ఆయనకి రైట్ టైంలో ఆయనకి హెల్ప్ చేయకపోవడం కాకుండా మళ్ళీ
వెన్నుపోటు అనడం ఇలాంటివి జరిగింది. అండ్ వన్ ఒక ల్యాండ్ అయితే మేమైతే మరి జడ్చర్లలో మేము ఒక ల్యాండ్ కొన్న తర్వాత అది అమ్మే స్టేజ్ వచ్చినప్పుడు 1 ఎకర్ భయానిచ్చేసి ఆ ల్యాండ్ మేము అంటే అమ్మినాం, సారీ, విచ్ ఎవర్ వీ హ్యావ్ బాట్ ఎర్లియర్. సో ఆ ల్యాండ్ మేము అమ్మినాక ఆ ల్యాండ్ డబ్బులు తీసుకెళ్ళి మా ఫాదర్ వేరే దగ్గర భయానిచ్చాడు 10 ఎకర్స్కి. మాది 2 ఎకర్స్ ల్యాండ్ ఉంటే వేరే దానికి భయానిచ్చాడు. ఈ 2 ఎకర్స్ ల్యాండ్ మీద ఏదైతే అమ్మాము, ఫస్ట్ మేము కొన్నవాడు వాళ్ళ సిస్టర్స్తో కేసు వేయించి దాన్ని డిలే చేయించి అదొక 4 ఇయర్స్ నడిచిందండి. సో ఆ డబ్బులు వస్తాయని చెప్పేసి మా నాన్న ఆ ప్రాసెస్లో వేరే బయట అప్పులు తీసుకొని వేరే ల్యాండ్స్ని అక్వైర్ చేసి పెట్టుకోవడం, వితిన్ 3-4 మంత్స్లో వేరే ల్యాండ్స్ అక్వైర్ చేసుకోవడము. అండ్ ఈ కేసు పడడం వల్ల ఎవరైతే కొంటున్నారో వాళ్ళు స్టాప్ చేశారు. మీరు మొత్తం క్లియర్ చేసేయండి, మేము కొంటాం, అంటిల్ దెన్ మేము కొనమన్నారు. సో ఈ కేసు 4 ఇయర్స్ ప్రొలాంగ్ అయింది. అంతకంటే ముందు మేము ఎవరికైతే అడ్వాన్సెస్ ఇచ్చామో అవన్నీ ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు, అండ్ అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వలేదు. దట్ వాజ్ ఇన్ ద డీల్. దాన్ని ఎవడు ఏం చేయలేడు. సో అక్కడ నుంచి మా ఫాదర్ కొంచెం డౌన్ఫాల్ అవ్వడమా, లేకుంటే బయట అప్పులు కట్టడం. ద సేమ్ టైం మేము అప్పుడే ఇంజనీరింగ్లో ఉండడం. మా సిస్టర్ షీజ్ అ డెంటిస్ట్, ఆమె డెంటల్ పర్సూ చేస్తుంది. సో అలాంటి టైంలో మాకు ఊళ్ళో ఇల్లు ఉండే, పాత ఇల్లు, అది కూలిపోయింది. అక్కడ నుంచి జడ్చర్లకు వచ్చాం. జడ్చర్లో కొన్ని రోజులు ఉన్నాము. ఈ ప్రాసెస్లో ఈ స్ట్రెస్లు ఇవన్నీ ఉండగానే జడ్చర్లలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అప్పుడు నాకు తక్షణ కర్తవ్యం జాబ్ చేయడం. సో జాబ్ ప్రాసెస్లో ఉంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జడ్చర్లలో హరీష్ అని ఉంటాడు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ DLF దగ్గర ఉంది కదా. ఫస్ట్ జాబ్ వాజ్ ఇన్ దట్. అందులో అకాడమిక్స్లో దర్ ఇస్ సపరేట్ వింగ్ రిగార్డింగ్ దిస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆల్. సో అక్కడ మనం జాబ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి చిన్నగా జాబ్ చేస్తుంటూ విత్ ఇన్ ఏ ఇయర్ సిస్టర్ మ్యారేజ్ చేశాను. సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత బావగారు వచ్చారు. బావగారు వాజ్ ఏఈ. దట్ వాజ్ గుడ్. అంటే బావ వెరీ మచ్ హెల్ప్ఫుల్. నువ్వు చిన్న జాబులు చేయకు, యువర్ ఫాదర్ వాజ్ వెరీ మచ్ రెస్పెక్టెడ్ పర్సన్, ఇలాంటి చిన్న జాబులు కాదు, మంచి జాబ్ చేయాలని చెప్పేసి ఈ సపోర్టెడ్ మీ మోరల్లీ అండ్ ఫైనాన్షియల్లీ యాజ్ వెల్. ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా చేశారు. సో దట్ వాజ్ ఆ ప్రాసెస్లో మనం మెల్లగా మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వడానికి ఒక స్కోప్ దొరికింది. సో అక్కడ టెస్టింగ్ కోర్స్, ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకొని ఐ వాజ్ ప్లేస్డ్ ఇన్ Capgemini with 6 lakhs ప్యాకేజ్ అరౌండ్ 2018 అండి. 2018లో నేను Capgeminiలో ప్లేస్ అయ్యాను. జాబ్ వాజ్ గోయింగ్ గుడ్. 1.5 year అంటే 2019 ఫిబ్రవరిలో నాకు మ్యారేజ్ సెట్ అయింది. అండ్ ఐ గాట్ ఎంగేజ్డ్ ఇన్ మే. ఫిబ్రవరిలో టాక్స్ వాజ్ హ్యాపెండ్ అండ్ మేలో ఎంగేజ్మెంట్ అయ్యింది. అండ్ లేటర్ ఆన్ 2019 నవంబర్లో మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయినాక వన్ మోర్ స్ట్రగుల్ అండి. అగైన్ Jan 2020, just 2 months before కరోనా, బావగారు కూడా ఎక్స్పైర్ అయ్యారు. ఫాదర్ who is everything gone, and Baba who is very good person as well, and physically, financially, mentally he was my supporter after my dad. సో ఆయన కూడా చనిపోయాడు. ఆయన కూడా చనిపోయిన తర్వాత నాకు ఏంటి లైఫ్ అనేది నాకు అసలు అర్థం కాలేదండి. ఎంతని తట్టుకుంటామండి, నాకు అర్థం కాలేదు. అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు అసలు. సో నాకు ఇంకేం చేయాలో ఏం చేస్తామండి, ఇక లైఫ్ షుడ్ గో ఆన్. అప్పటికి చెల్లెకి బాబున్నాడు, ఆస్తులని అవన్నీ ఇవన్నీ అన్నీ సెట్ చేయాలి, మనం బాధపడుతూ కూర్చోలేము. సో కరోనా పీరియడ్, అండ్ బావ చనిపోవడానికి కూడా మేమే కారణం అయి ఉంటామని బావ వాళ్ళ సైడ్ ఫీలింగ్. జనరల్ పర్సన్ అంత హీ వాజ్ వెరీ గుడ్ పర్సన్ అండి.
నాన్ ఆల్కహాలిక్ అండ్ ఈజ్ ఓన్లీ వెజిటేరియన్. సో అలాంటి ఆయన కూడా స్ట్రోక్ వచ్చింది. అరే హౌ కమ్ మాకు అర్థం కాలేదు. సో ఆయనకి స్ట్రోక్ వచ్చింది, ఆయన చనిపోయాడు. అండ్ బావ వాళ్ళ సైడ్ వాళ్ళు దే ఆర్ బ్లేమింగ్ అస్. ఎందుకు బ్లేమ్ చేయాలో మాకు అర్థం కాలేదు. అప్పటికి బాగా శాలరీ 80,000 అండి. 2019లో 80,000. మేము ఏదో చంపుకోవడానికో చేసుకోవడానికో మనకు అవసరం లేదు. యాక్చువల్లీ దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ. సో ఆయన కూడా హెల్త్ అనేది చూసుకోలేదండి. ఆయన వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ ఆయన కూడా ఒక ఐడియా లేదు. ఆయన కూడా స్ట్రోక్తోనే చనిపోయారు. సో చనిపోయినాక కరోనా స్టార్ట్ అయ్యింది. ఏం చేద్దాము, వాళ్ళేమో మనం బ్లేమ్ చేస్తున్నారు. బట్ ఎంత బ్లేమ్ చేసినా థింగ్స్ హ్యాస్ టు హ్యాపెన్, క్రిమేషన్ హ్యాస్ టు హ్యాపెన్. కాబట్టి అది జరిగిపోయిన తర్వాత కూడా మనకు ప్రాపర్టీస్ విషయంలో కూడా మనం కొంచెం ఇబ్బంది పెట్టారు. బట్ లేటర్ ఆన్ చాలామంది హెల్ప్తోన మనం అల్లుడికి, మా చెల్లి వాళ్ళ బాబుకి మంచి ప్రాపర్టీని నిలబెట్టి ఇచ్చామని నేను అనుకుంటున్నాను. దాంట్లో కూడా మనం ఒక 3 months కఠోర దీక్ష అండి అసలు అది. కరోనాలో వెరీ ఫ్యూ టైమ్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఓపెన్ చేసి ఉండడము, లేకుంటే ఎవరైనా పర్సన్ కలవాలన్నా కూడా నో వాళ్ళంత ప్రాంప్ట్గా వచ్చి మన విషయాలు మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే కరోనా కదండి. కరోనాలో ఎవరికి ఏ డిసీజ్ వస్తుందో చెప్పలేము. ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అండ్ యూనో ఊర్లో ల్యాండ్స్ ఎక్కడున్నాయి, ఎవరెవరికి ఏ పార్ట్ రావాలి, ఏదైనా తెలియాలంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయి ఉండాలి. వాళ్ళకి కరోనా ఇన్ఫెక్ట్ అయితే అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రాసెస్లో అరౌండ్ ఒక 3 months కష్టపడి మన అల్లుడికి అయితే ల్యాండ్ చేసి ఇవ్వడం జరిగింది. మీన్వైల్ నా జాబ్ అండి, కరోనాకి జస్ట్ 1 month అదే చెప్పాను కదా, 2 months బిఫోర్ బాగా చనిపోయారు. అదే టైంలో మనకి రీలొకేషన్ వచ్చింది. పూణేకి రీలొకేషన్ అవ్వమన్నారు. ఐ డోంట్ నో, మై వైఫ్ వాజ్ క్యారింగ్ ఏ బేబీ అండ్ షీఈ్ అలోన్. అంటే షీఈ్ అలోన్ అంటే లైక్ బావ చనిపోయాడు, మై సిస్టర్ ఈజ్ అలోన్, నాన్న లేడు, మై మదర్ ఈజ్ అలోన్, మై వైఫ్ ఈజ్ క్యారింగ్. సో ఈ 3 పీపుల్ని నేను తీసుకొని, అంటే లైక్ సిస్టర్ ఇష్యూస్ అన్నీ ఇక్కడ వదిలిపెట్టి ముగ్గురిని తీసుకొని నేను పూణే వెళ్ళాలా, లేదంటే నేను ఒక్కరిని పూణే వెళ్ళి జాబ్ చేసుకుంటూ వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉంచి వీళ్ళు మేనేజ్ చేసుకుంటారా? టోటల్ వన్ థింగ్, ఎవరైతే మీరు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో ప్లీజ్ కమెంట్. సో నేనైతే ఐ డోంట్ వాంట్ దిస్ జాబ్ అని వదిలేసాను. సో ఈ ప్రాసెస్లో జాబ్ వదిలేసాను. వాట్స్ నెక్స్ట్? కరోనా ఉంది, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనుకున్నాను. మేబీ ఇంకొంచెం వెయిట్ చేసి ఉంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేది, హ్యాపీగా ఈరోజు నేను ఏ సాఫ్ట్వేర్ సైడ్లో ఉండేవాళ్ళని. బట్ ఫేట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. సో ఫేట్ వల్ల మనం ఏం చేసాము, రీలొకేషన్ నాకు కుదరదని చెప్పాము. అప్పటి కరోనా లేదు కాబట్టి నేను నాట్ హ్యాపెన్ అంటే, ఇఫ్ నాట్ రీలొకేషన్ ప్లీజ్ కీప్ ద పేపర్స్ అని అన్నారు. సో డెఫినెట్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అని చెప్పేసి నేను పేపర్స్ పెట్టడం జరిగింది. సో లేటర్ ఆన్ పేపర్స్ పెట్టాము, కరోనా వచ్చింది, ప్రాసెస్ యూనో ఐ గాట్ బేబీ గర్ల్. హర్ నేమ్ ఈజ్ మనీరా సమ్మోహన. ఆన్ హర్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ మనం ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఇట్స్ గోయింగ్ గుడ్. వద్దాం మా టాపిక్లోకి, హౌ దిస్ బిజినెస్ స్టార్ట్ అనేది. సో కరోనాలో మనం స్టాగ్నెంట్ అయిపోయాము, ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సో కొన్ని సేవింగ్స్ ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీస్ అమ్మితే కొన్ని డబ్బులు ఉండే. సో దాన్ని పెట్టి రియల్ ఎస్టేట్ చేశాను. ఒక కరోనా అయిపోయిన తర్వాత ఒక 1 year రియల్ ఎస్టేట్ చేశాను. రియల్ ఎస్టేట్ చేసి 1.5 year అనుకుంటాను, అరౌండ్ ఒక 1 CR సంపాదించుకున్నాను. 1 CR సంపాదించుకొని ఒక గుడ్ కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాను. అదే ఫ్యూచర్ పిల్లలకి అవసరం పడుతుందని చెప్పేసి ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొన్న తర్వాత, సో ఇఫ్ ఐ డూ, నేను ఇప్పుడు బిజినెస్ మళ్ళీ రియల్ ఎస్టేట్ చేయాలి అంటే నేను ఆ కమర్షియల్ ప్రాపర్టీ అమ్మి చేయాలి.
సో దట్ వాజ్ ద స్టేజ్. ఎక్కడ రియల్ ఎస్టేట్ అంటే ఇంకా కొంచెం బెటర్ మూమెంట్ లేదు, అప్పటికే కొంచెం లైట్గా తగ్గుముఖం పట్టింది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను పెట్టినా కూడా నాకు రిటర్న్స్ అనేది కొంచెం లేటర్ స్టేజ్లో వస్తాయి, ఇమీడియట్గా రిటర్న్స్ వచ్చేటట్టు మార్కెట్ లేదు. సో అటువంటి టైంలో నేను ఏం చేశానంటే, లెట్ దిస్ కమర్షియల్ ప్రాపర్టీ టు ద చిల్డ్రన్ అనుకున్నాక నెక్స్ట్ ఏంటి, వాట్ షుడ్ ఐ డూ? సో మై ఆల్వేస్ థాట్ వాజ్ డూయింగ్ బిజినెస్. సో బిజినెస్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్? సో while I going through some social media and everything, I found out అంటే ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఒక క్రాష్ కోర్స్ ఇచ్చారండి. దట్ ఈజ్ అపాన్ ఈవీ వెహికల్స్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పేసి ఈవీ వెహికల్స్ గురించి ఒక క్రాష్ కోర్స్ ఉన్నది ఐఐటి ఢిల్లీ. నేను దానికి ఎన్రోల్ అయ్యాను అండ్ ఐ హావ్ సెలెక్టెడ్ ఫర్ దట్ కోర్స్. నేను ఆ కోర్స్ ఒక 45 days తీసుకోవడం జరిగింది. సో దాంట్లో ఏంటి అంటే, హౌ ద ఈవీ వెహికల్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇన్ ఇండియా అండ్ త్రూ అవుట్ ద వరల్డ్, ఎలా దాని ఇంపాక్ట్ ఉంటుంది అని దట్ వాజ్ ద సెషన్. అండ్ ఇంటర్నల్గా కొంచెం టెక్నికల్గా ఉన్నాయి, టెక్నికల్ థింగ్స్ మనం తీసుకోవాలి, మనం బిజినెస్ పర్పస్లోనే ఆ క్లాసెస్ అన్నీ వినడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఫోర్కాస్ట్ వన్ థింగ్, ఈవీ సెక్టార్ అంటే ఈవీ వెహికల్స్ లైక్ 4-wheeler అండ్ ఈవీ కమర్షియల్ వెహికల్స్, ఈవీ ప్యాసింజర్ వెహికల్స్, ఈవీ 2-wheelers, వీటి యొక్క నెంబర్స్ ఎలా ముందుకెళ్తున్నాయి అంటే, హౌ దే విల్ బి గ్రోయింగ్ ఇయర్ ఆన్ ఇయర్ అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్స్ ప్రాసెస్లో ఈవీ కార్స్ పెరుగుతాయి. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఒక టాటా ఈవీ కార్ ఈవీ కార్ అమ్మాలనుకోండి, నేను ఏం చేయాలి? ఒక టాటా ఫ్రాంచైజ్ తెచ్చుకోవాలి, హ్యుండాయ్ అనుకుంటే హ్యుండాయ్ ఫ్రాంచైజ్, వాట్ ఎవర్ కంపెనీ ఒక ఫ్రాంచైజ్ తెచ్చుకోవాలి. ఈ ఫ్రాంచైజీలో ఆల్రెడీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెంబర్స్, అంటే ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఉంటారు, దాంట్లోకి ఒక కార్ పెట్టగలం. కానీ ఓన్లీ ఈవీని తీసుకొని నేను మార్కెట్ చేసి ఎంత సంపాదించవచ్చు, లేకుంటే నేను ఎంత మార్కెట్లోకి చేయొచ్చు, నా టర్న్ ఓవర్ ఎంత అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఇఫ్ ఈవీ హ్యాస్ దిస్ మచ్ సెక్టార్ అంటే గ్రీన్ ఎనర్జీ, విచ్ ఇస్ ఈవీ అనేది ఒక గ్రీన్ ఎనర్జీ, ఇఫ్ గ్రీన్ ఎనర్జీ హ్యాస్ దిస్ మచ్ సెక్టార్, గ్రోయింగ్ సెక్టార్ అయితే సోలార్ ఎందుకు గ్రోయింగ్ సెక్టార్ కాదు? సోలార్ రూఫ్ టాప్ ఎనర్జీ అంటే అప్పటికే నేను చూస్తున్నాను అక్కడక్కడ కొన్ని ఇన్స్టాలేషన్ జరుగుతున్నాయి. సో నాకు అదేమంటే క్రాస్ బైటింగ్ చేశాను, ఈవీ అండ్ సోలార్. సో సోలార్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది చదవడం ప్రాక్టీస్ చేశాను. అంటే లైక్ ఇట్స్ నాట్ ప్రాక్టీస్, థింకింగ్, అంటే ఎలా ఉంది బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏం చేయాలనేది స్టార్ట్ చేశాను. అంటే సేమ్ వే ఈవీ కార్స్ని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? సో ఈవీ కార్స్ని తీసుకెళ్ళాలంటే ఒక కంపెనీతో మనం టైఅప్ కావాలి, ఫ్రాంచైజీ తెచ్చుకోవాలి, కార్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇనిషియల్ ఫ్రాంచైజీ అరౌండ్ 1 CR 2 CR అలా ఫ్రాంచైజీ కాస్ట్ ఉంటుంది. సో అలా అంత డబ్బులు మనం పెట్టలేము. సో హౌ అబౌట్ సోలార్ అని థింక్ చేసి ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే లైక్ స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరు ఇన్స్టాలేషన్ జరుగుతుంది. నౌ ద థింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సోలార్ పెట్టుకోవడం వల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత సేవింగ్ చేస్తాము, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కొక్క యూనిట్, ఒక ఇంటికి 2 lakhs 3 lakhs 5 lakhs అంత బడ్జెట్ వాళ్ళ పవర్ బిల్ బేస్ చేసుకొని ఒక 2 lakhs యూనిట్ అయితే 2 lakhs సిస్టమ్ పెడతాము. సో ఒక 2 lakhs ప్రాజెక్ట్ అంటే ఒక మన చేతిలో 2 lakhs ఉంటే కస్టమర్ 0 డబ్బులు ఇచ్చినా కూడా చేసి ఇచ్చి కస్టమర్తో తీసుకోవచ్చు. కానీ ఒక కార్ షోరూమ్ పెట్టాలంటే అలా కాదు. సో ఐ డిసైడెడ్ టు సోలార్ రూఫ్ టాప్ బిజినెస్ మనం చేద్దామని ఐ హ్యావ్ డిసైడెడ్ అండ్ ఐ స్టార్టెడ్ అరౌండ్ 2024 మార్చ్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసాం. మీరు నమ్మరు, 24th మార్చ్ నుంచి అంటే 2024 మార్చ్ నుంచి 2025 మార్చ్ వరకు నా టర్న్ ఓవర్ 15 lakhs. ఇట్స్ నాట్ ప్రాఫిట్, 15 lakhs. 15 lakhsలో మనం 10% అనుకుంటే ప్రాఫిట్ వేసుకుందాం, 10% ప్రాఫిట్ వేసుకుంటే ఎంత ఉంటుంది? 1,50,000. 1 yearలో నేను గెయిన్ చేసింది అంటే ఇట్స్ ప్రాఫిట్ ఓన్లీ, నాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఎక్స్పెండిచర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఒక ప్రాజెక్ట్ మీద ఏదో 1,50,000తోనే నేను 1 year
1 ఇయర్ అలా నిలబడ్డాను. ఐ డోంట్ నో హౌ అంటే నేను ఐ డోంట్ నో హౌ అంటే లైక్ నిలబడ్డాను. బట్ మై సిస్టర్, మై వైఫ్ వాళ్ళ గోల్డ్ అండ్ అన్నీ సేవింగ్స్ అన్నీ మనకు ఇవ్వడం జరిగింది. అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, నీకు అవసరం ఉంటే మేము ఇస్తామని చెప్పేసి దే సపోర్టెడ్ వెరీ మచ్. సో అలా మనము 1 ఇయర్ అలా నిలబడ్డామండి 1,50,000తోను, విత్ ఆల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చెప్పడం మర్చిపోయాను, సిస్టర్కి మళ్ళీ రీమ్యారేజ్ చేసాము. దట్స్ ఎ గుడ్ థింగ్. మళ్ళీ బావ నెక్స్ట్ కూడా హీఈస్ ఆల్సో వెరీ మచ్ గుడ్ పర్సన్ అండి. అండ్ మేబీ దేవుడు తీసుకుపోతున్నాడు, మళ్ళీ ఇస్తున్నాడు. దానికంటే ఒకే దగ్గర ఉంచితే మేము కొంచెం హ్యాపీగా ఉంటాం. ఐ ప్రే టు ద గాడ్ దట్ ఈ జర్నీలో మా ఫ్యామిలీ ఇలా ఉండాలి. సో మరి 2025 మార్చ్ నుంచి 2026 మార్చ్కి ఎంత టర్న్ ఓవర్ అయింది? మార్చ్ ఇంకా రాలేదు, ఇది జనవరి 15. ఇప్పటి వరకు 2 CR టర్న్ ఓవర్ అయిందండి. సో ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. అంటే ఇక్కడ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి అనే దానికంటే కూడా ప్రాఫిట్స్ ఆర్ వెరీ మినిమల్. అండ్ ఐ హ్యావ్ పార్ట్నర్ విత్ వన్ అదర్ గుడ్ పర్సన్ అండ్ వీ హ్యావ్ షేర్డ్ దిస్ బిజినెస్. సో ప్రాఫిట్స్ ఆర్ మినిమల్, బట్ 2 CR టర్న్ ఓవర్ అనేది నాకు ఒక పెద్ద విషయం. సో నెక్స్ట్ ఈ 2026 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు మనం రిగరస్గా ప్లాన్ చేస్తున్నాను. అంటే ఐఎమ్ వర్కింగ్ ఇట్ అవుట్. ఒక మంచి దీన్ని ఒక బిగ్ లెవెల్లోకి తీసుకెళ్ళి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ చేసి నేను అలాగే మంచి నేమ్ సంపాదించాలని కూడా అనుకుంటున్నాను. ప్రాజెక్ట్స్ అలానే చేస్తున్నాం. ప్రతి కస్టమర్ ఇంటికి నేనే వెళ్తున్నాను, సైట్ విజిట్ చేసుకుంటున్నాను. మనకు టీం ఉన్నప్పటికీ కూడా టీంని వేరే పనిలో బిజీ చేసి మనం కస్టమర్స్ ఎక్కడైనా సైట్ విజిట్ రిక్వైర్మెంట్ ఉందంటే నేనే డైరెక్ట్గా వెళ్ళి డైమెన్షన్ తీసుకొని మనమే ఇన్ అండ్ అవుట్గా సోలార్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈజ్ యూస్ఫుల్, ఎంత సేవింగ్స్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసి మనం ఆర్డర్ తీసుకొని రావడం జరుగుతుంది. మీకు కూడా ఎవరికన్నా సోలార్ రూఫ్ టాప్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని చూడండి. సోలార్ గురించి మంచి అవగాహన తెచ్చుకొని మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే మనకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నా నెంబర్ నేను పెడతాను. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ కమెంట్. మీరు ఏదైతే సర్వీస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉన్నా, మీరు సోలార్ పెట్టుకోవాలనుకున్నా ప్లీజ్ కమెంట్ ఆన్ మై జర్నీ, హౌ ఇట్ ఈజ్. అండ్ సో నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. స్టిల్ అంటే ఇంకా బిల్డింగ్ అప్ ఫేజ్లోనే ఉన్నాను. జస్ట్ 2 CR అంటే ఇట్స్ వెరీ మినిమల్ ఇన్ ఎ బిజినెస్. అంటే మినిమల్ అండ్ ఐ కాంట్ సే మినిమల్, బట్ ఇన్ దిస్ బిజినెస్ ఇస్ వెరీ 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 లెస్ ప్రాఫిట్స్ అండి. సో కాకపోతే వెన్ వి మంచి సర్వీస్ ఇస్తే దాంట్లో బిజినెస్ అనేది లేటెస్ట్ స్టేజ్లో మంచి గ్రో అవుతుంది. దెర్ ఆర్ మెనీ కాంపిటీటర్స్ హూ హ్యావ్ గ్రోన్ విత్ ఎ గుడ్ సర్వీస్ అండి. సో నేనైతే ఇది నా లైఫ్ లాంగ్ బిజినెస్ అనుకొని ఇదే స్టార్ట్ చేశాను. ఎందుకంటే వెన్ ఐ డూ ఏ వన్ కస్టమర్ ఇట్ ఈస్ 30 years వ్యారంటీ అండి ప్యానల్స్ మీద. సో ఒక్క కస్టమర్ కోసమైనా నేను 30 ఏళ్ళు నిలబడాలి. సో నేను 30 ఏళ్ళు నిలబడ్డానంటే నా లైఫ్ అండి ఇది. నా లైఫ్లో ఇదే నా లాస్ట్ బిజినెస్. సో ఇంకెక్కడ చూడాలనుకోలేదు, డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసిన బిజినెస్ అండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లెంత్ చాలా పెద్దది, కాకపోతే మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ విషింగ్ యూ ఎ వెరీ 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 హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ ఆల్.